బిగ్ బాస్ సీజన్ 8 ఈ సీజన్లో ఎలిమినేట్ అయిపోయిన కండిషన్స్ అలాగే హౌస్లో ఉన్న కండిషన్స్ దగ్గరికి వచ్చి నామినేట్ చేస్తున్నారంటే ఇది ఒక డిఫరెంట్ కొత్తగా స్పెషల్గా ట్రై చేశారు ఈ సీజన్లో ఇదే హైలైట్ అనిపిస్తుంది నాకైతే. సో అదేవిధంగా ఎవరెవరిని నామినేట్ చేశారు, సో ఆ మాస్ ర్యాంపేజ్ నామినేషన్ని వైల్డ్గా విందామా, ఒక్కొక్కరిగా మొదలు పెడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సోనియా అక్క అయితే వచ్చింది, ప్రేరణని నామినేట్ చేసింది, అలాగే నిఖిల్ని కూడా నామినేట్ చేసిందంటే ఇది ఆశ్చర్యం అంటే. సో సెకండ్ వచ్చేసి శేఖర్ భాష ప్రేరణని అలాగే యష్మిని అస్సలు వదలేదు భయ, అన్న మాత్రం ప్రేరణకి ఇచ్చాడు క్లారిటీ మామూలు లేదు, వేరే లెవెల్ ఇచ్చాడు. అలాగే బేబక్క వచ్చేసరికి పృథ్వీని అలాగే నిఖిల్ని ఒక కుక్కర్ మ్యాటర్ పెట్టి మరి ఆమె నామినేట్ చేసింది. సమ్ ఆఫ్ రీజన్స్, ఆ రీజన్స్ మాత్రం చాలా సిల్లీగా ఉన్నాయి, కానీ నిఖిల్కి మాత్రం మంచి నామినేషన్ పడింది. సో నెక్స్ట్ వచ్చేసి ఆదిత్యవం గారు హౌస్లో ఉన్నప్పుడు పెద్దగా కనిపించట్లేదు, కానీ హౌస్ బయటకు వచ్చి మళ్ళీ ఇప్పుడు లోపలికి వచ్చాక మాత్రం ఫుల్ ఎనర్జెటిక్గా ఆయన యష్మిని అలాగే ప్రేరణని నామినేట్ చేశాడు. నెక్స్ట్ వచ్చేసి నైనిక నబిల్ని అలాగే ఇక్కడ యష్మిని నామినేట్ చేసింది. నబిల్ని ఎందుకు నామినేట్ చేసినా అర్థం కావట్లేదు, ఇది అస్సలు క్లారిటీ లేదు, కానీ ఎక్స్పెక్ట్ చేయలేదు నేను కూడా ఈ నామినేషన్ మాత్రం. సో నెక్స్ట్ వచ్చి మణికంఠ అన్న వచ్చాడన్న కంటెంట్ ఇవ్వడానికి వచ్చాడు, మామూలు లేదు క్రేజీగా నబిల్ని అలాగే ఆయన చేసిన నామినేషన్ ఇంకొక తెలుసా నిఖిల్, ఈ ఇద్దరిని నామినేట్ చేయడం జరిగింది. సో నబిల్ని వదలలేదు, నిఖిల్ని వదలలేదు, అన్న మాత్రం ఫుల్ క్లారిటీతో వచ్చేసాడు, కౌంటర్ ఇచ్చేసాడు, నామినేట్ చేస్తాడు. సో నెక్స్ట్ వచ్చేసి సీత, యష్మి అండ్ ప్రేరణ. సో ఈ ఐదుగురిని నామినేట్ చేసిన విధానంలో ఎవరికి ఎక్కువ నామినేషన్స్ పడ్డాయో అంటే దాదాపుగా మనకు వచ్చేసి ఇందులో యష్మికి అలాగే ప్రేరణకి ఇంకా నిఖిల్కి కొంచెం తక్కువ అని చెప్పొచ్చు. సో ఈ ముగ్గురికి అయితే ఎక్కువ నామినేషన్ పడ్డాయి. ఇంకోటి వచ్చేసి మనకు అవినాష్ ఈ వీక్లో దాదాపుగా ఆయనకి ఎవిక్షన్ తర్వాత అదేవిధంగా యూజ్ చేసిన తర్వాత హౌస్లోకి వచ్చాడు. సో హౌస్లోకి వచ్చాక ఆయనకు మాత్రం చీఫ్గా కంటిన్యూ అయ్యాడు. సో చీఫ్గా మాత్రం అతనికి ఎటువంటి పవర్స్ అయితే రాలేదు. సో ఇది ఒకటి చెప్పాల్సిన విషయం. సో అదేవిధంగా మన ఛానల్లో అప్డేట్స్ నచ్చితే రీచ్ ఉంటుంది కాబట్టి లైక్ చేయండి.